హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన వ్యక్తి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అయితే వైఎస్ఆర్సీపీలో చాలా మంది నాయకులు గత 5 సంవత్సరాలు ఏ రకంగా బూతులు మాట్లాడారో మనం అంతా చూసాం. మంత్రులు ఎమ్మెల్యేలు అని మర్చిపోయి మరి వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. అయితే గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే ఆయన పెద్దగా బూతులు మాట్లాడకపోయినా కానీ ఆయన పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేసే క్రమంలో ఒక లైన్ ఏదైతే ఉందో అది దాటి మరి ప్రవర్తించడం జరిగింది. అందుకే ఆయన ఎక్కువగా ట్రోలింగ్ కి గురి కావడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆయన ఫోటో దిగి పవన్ కళ్యాణ్ నాతోటి ఫోటో దిగారు, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నాకే అభిమానులు అని చెప్పడం కావచ్చు. అలాగే కోడిగుడ్డు గురించి ఏదైతే గుడివాడ అమర్నాథ్ చెప్పాడో అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయి మొత్తానికి గుడివాడ అమర్నాథ్ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే తాజాగా గుడివాడ అమర్నాథ్ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి జాఫర్ కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది ఇట్లు మీ జాఫర్ లో ఉంటుంది, చూడండి అది తప్పకుండా. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ యొక్క రాజకీయ జీవితంలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు అది. ఎందుకంటే ఇటు పార్టీని కావచ్చు లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలను కావచ్చు అనవసరంగా తిట్టకుండా ఏది ఉందో అది పర్ఫెక్ట్ గా మాట్లాడినట్లయితే కనిపిస్తుంది. బహుశా ఇలాంటి ఇంటర్వ్యూలే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఇద్దరుంటే మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గెలుద్దేమో. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన జనసేన పార్టీలో చేరుతారేమో అనే అనుమానం కలగడం మాత్రం ఖాయం. ఎందుకంటే తన ఓటమికే కాదు వైఎస్ఆర్సీపీలో చాలా మంది నేతల ఓటమికి పవన్ కళ్యాణ్ గారే కారణం. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే మాకు ఓటమి కలిగింది అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ అయితే ఒప్పుకోవడం జరిగింది. మా బంధువులు మిత్రులు చాలా మంది మా అమ్మకు కావచ్చు నాకు కావచ్చు చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు అని. ఆయన నేను వినకుండా మాట్లాడాను, చివరకు అదే నాకు ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది కాపు నేతలు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేనలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాపు క్యాడర్ అంతా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ వైపే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గురించి ఆలోచించి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైసీపీలో ఉన్న కాపు నేతలంతా జనసేనలో చేరితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట. కాపు సామాజిక వర్గం కూడా కాపు నేతలపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీలో కేవలం పవన్ కళ్యాణ్ పై కోపంతో కాపు నేతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు అని కాపు సామాజిక నమ్ముతున్నట్లు తెలుస్తుంది. దీంతో కాపు నేతలంతా ఇప్పుడే జనసేన పార్టీలో చేరితే బాగుంటుంది, ఇక ఆలస్యం చేసింది చాలు అని చాలా మంది కాపు నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ లిస్టులో గుడివాడ అమర్నాథ్ ఉన్నాడా లేదా తెలియాల్సి ఉంది.